తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీతమ్మ కొడుకు నారసింహుని బిడ్డ భగవత్ సేవకుడు రాఘవ్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. గురువు గారు నమస్కారం. లక్ష్మీ నారసింహానుగ్రహ ప్రాప్తిరస్తు. సో ముఖ్యంగా November 9 తర్వాత ఒక విధ్వంసం జరగబోతుంది, ఏపీలో ఒక సునామీ సృష్టించబోతున్నారు అని చెప్తున్నారు గురువు గారు. అసలు ఏం జరగబోతుంది అంటారు? November 9 తర్వాత విధ్వంసం కాదు. ఎవరు ఎన్ని మాట్లాడినా నేను చాలా క్లియర్గా చెప్తా. 2026 November 9 తర్వాత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధినేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముద్దుల తనయుడు అయిన జగన్మోహన్ రెడ్డి గారికి శకం ప్రారంభం అవుతుంది. అండర్లైన్ చేసుకోండి. ఓకే, ఇది చాలా క్లియర్గా తెలియపరుస్తున్నా. ఈ సంవత్సరమే 2026 November 9 తర్వాత నుంచి నెమ్మదిగా ఎవరికీ అర్థం కాని విధంగా పాదరసం ఎలా అయితే చొచ్చుకొని పోతుందో ఆ ప్రకారంగా ప్రజల్లోకి మళ్ళీ ఖచ్చితంగా ఆ సునామీ అనాలా, తుఫాన్ అనాలా, ఇంకా ఏదో భూ ప్రకంపనను అనాలా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కానీ ఖచ్చితంగా ప్రజల్లో తిరిగి ఒక కొత్త నూతన విధాన అధ్యాయం చూస్తారు. ముఖ్యంగా పాదయాత్ర కూడా చేపట్టబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు పాదయాత్ర చేపట్టాలి అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి రావడం పెద్ద కొత్త ఏం కాదు. ఆయన పాదయాత్ర మీద ఎందుకు బేస్ అవుతారు అంటే, పాదయాత్ర చేయటం వల్ల ప్రజలందరి దగ్గరికి అనువుగా, తేలికగా, అందుబాటులో ఉండే విధంగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆనాడు తండ్రి కోసం ఓదార్పు యాత్ర చేపట్టిన తర్వాత నుంచి ఈ రోజు వరకు ప్రజల్లో ప్రాభవాన్ని సంపాదించుకున్న నాయకుడిగా యావత్ ప్రపంచానికి తెలుసు. అంతే. సో అంటే ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం November 9 నుంచి ఒక రేంజ్ లో హైప్ అవుతుందంట. మరి తదుపరి ఎలక్షన్ అయితే రాబోతుంది ఆటోమేటిక్ గా. అవును. సో అప్పుడు మళ్ళీ బ్యాక్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక, మొన్న ఆ మధ్య 5 రాష్ట్రాల ఎలక్షన్స్ కి నోటిఫికేషన్ వచ్చాక రిజల్ట్ నేను ముందే చెప్పా, మీ అందరికీ తెలుసా సంగతి, మాధ్యమాల్లో ఉన్నాయి. అలాగే అక్కడ ఎలక్షన్ నోటిఫికేషన్ ఓపెన్ అయ్యాక అప్పుడు నేను తెలియపరుస్తా. ఇప్పుడు పిల్లాడు పుడితే జాతకం రాయమని అడగచ్చు, పిల్లాడు పుట్టకుండా జాతకం రాయకూడదుగా. అలాగే ఇప్పుడు నేను మాట్లాడకూడదు. కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రాభవాన్ని ఈ సంవత్సరం నుంచే చూడడం మొదలు పెడతారు. ఇది జరిగి తీరుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కష్టాలు, కడగండ్లు, బాధలు, రాజకీయ పూరిత కక్షతో చేసినటువంటి కొన్ని హత్యలు, ఇలాంటివి ఏవైతే జరుగుతున్నాయో వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు కలుస్తున్నారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అందుబాటులో ఉంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వం వైపు ఎందుకు చూడట్లేదు అంటే, ఇక్కడ అందరికీ అనుమానం రావచ్చు, వీడు వైసీపీ తొత్తు, వైసీపీ పేటీఎం, ఏదో అందినే వీడి బోందాచి లక్షణంగా మాట్లాడతారు. నేనేం కోపం తెచ్చుకొని హ్యాపీగా ఫీల్ అవుతా. ఎందుకంటే వాళ్ళు మన ప్రోగ్రామ్ చూస్తేనేగా పెట్టేది. ఆ ప్రకారంగా అందరూ చూశారని సంతోషిస్తా. కానీ ఇది నిజం. రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి ఎవరు వెళ్ళటల్లా. ఎందుకు? రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి సాయికృష్ణ అనే వాడి దగ్గరికి వెళ్లేంత వరకు ఎవరన్నా కదిలారా? ఏ ఆఫీసర్ అన్నా కదిలారా? ఎవరన్నా ముందుకొచ్చారా? చివరికి సీఎం ఆ కుటుంబాన్ని పిలిపించుకొని క్యాంప్ ఆఫీస్ లో కూర్చొని న్యాయం చేస్తాను అని మాటిచ్చి అప్పటికప్పుడు కేసు పెట్టి అప్పటికప్పుడు యాక్షన్ తీసుకున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అడుగు వేశాకేగా, అంతే కదా, వేయకముందు కాదుగా. ఇలా ప్రతిదీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇదొక భయంకరమైన అగ్ని పరీక్షగా మారబోతోంది. గమనిస్తే చాలు. మీరు గతంలో ఇంకో మాట కూడా చెప్పారు, అసలు అమరావతి రాజధాని అనే ఊసే ఉండదు, మావిగన్కి వెళ్ళిపోతుంది మొత్తం అని ఇప్పుడు మావిగన్ అనే పేరు అనౌన్స్ చేసినప్పుడు 1-2 రోజులు భయంకరంగా ట్రోల్ చేశారు. కానీ విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, విశ్లేషకులు, విమర్శకులు, ఆ తర్వాత ఎంతో మంది జ్ఞానవేత్తలు చాలా మంది ఆలోచిస్తారుగా. నిజమే కదా, అన్ని సిద్ధంగా ఉన్న ఈ బెల్ట్ని క్యాపిటల్గా మారిస్తే ఎక్కువ శాతం ఆదాయం పెరుగుతుంది, ఎక్కువ శాతం ఖర్చు తగ్గుతుంది అని ఆలోచనతో
ట్రోల్స్ చేయడం మానేసి దాని మీద దృష్టి పెట్టారు. ఇవాళ మచిలీపట్నం కానీ, విజయవాడ కానీ, మంగళగిరి కానీ, గుంటూరు కానీ మావిగన్ అని అనౌన్స్ చెయ్యక ముందు చేసిన తరువాత ఎంత ఉందో వెళ్ళి కనుక్కోండి. అంత మార్పు వచ్చింది. అంటే ఇప్పుడు ఆయన అధికారంలోకి వస్తే మావిగన్కి ప్రయారిటీ, జగన్ అధికారంలోకి వస్తే నాకు తెలిసి ఫస్ట్ సంతకం మావిగన్ పునరుద్ధరీకరణ అవుతుందేమో. అమరావతి రైతులు ఏం కావాలి, భూములు ఇచ్చారు. ఆల్రెడీ అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డి దగ్గరికే వచ్చి మేము భూములు ఇచ్చాము, మాకు ఈ రోజు దాకా న్యాయం జరగలేదని ఏడుస్తున్నారు. ఆల్రెడీ ఫస్ట్ టైం పుల్లింగ్ లో ఏది మొదటి అంశంలో ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్నప్పుడు ఆ రైతులు ఈ రోజు దాకా మాకు న్యాయం జరగలేదని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి 50,000 ఇళ్ల పట్టాలని ప్రస్తుత ప్రభుత్వం లాక్కుంది. ఆ జీవోని క్యాన్సిల్ చేసింది. వీళ్ళంతా రోడ్డున పడ్డారు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి కలుస్తున్నారు. ఇదంతా చక్కదిద్దలేదు. అప్పుడే మళ్ళీ సెకండ్ పుల్లింగ్ మొదలు పెట్టారు. ఎంతవరకు వాళ్ళు ఇవ్వట్లా, వీళ్ళు తీసుకుంటున్నారు. వీళ్ళు రాజధాని నిర్మాణం కోసం మేము ల్యాండ్ పుల్లింగ్ చేస్తున్నాము అంటున్నారు. ల్యాండ్ పుల్లింగ్ చేస్తున్నారో, నీతి నియమాలని కిల్లింగ్ చేస్తున్నారో వాళ్ళని వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. నిజంగా ఫస్ట్ టైం పుల్లింగ్ చేస్తే ఇప్పటిదాకా డెవలప్మెంట్ ఏది? అదే ఏం కనిపించట్లా. సరే, నేను చంద్రబాబు నాయుడు గారిని నేరుగా అవకాశం ఇచ్చి చావరు. ఎందుకంటే మునిముడా కొడుకులు మొహం మీద మాట్లాడతా, నాకేం భయం. నేను ఆయన కలిస్తే చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం ల్యాండ్ ఇచ్చినటువంటి రైతులు, మొదటి విడతలో ల్యాండ్ ఇచ్చిన రైతులు ఎంతమంది, మీరు వాళ్ళకి ఎంతమందికి తిరిగి ల్యాండ్ ఇచ్చారు, ఎంతమందికి తిరిగి కాంపన్సేషన్ ఇచ్చారు, ఎంతమందికి తిరిగి ప్రభుత్వ ఉద్యోగంలో ఏర్పాటు చేశారు, ఎంతమందికి సరైన సమతుల్యమైన న్యాయాన్ని అందించారు, ఆ వివరాలు ఈ రోజు దాకా, మీరు ఇచ్చిన రోజు నుంచి ఈ రోజు దాకా అమరావతిలో కానీ, ఆ అమరావతి గ్రామ సర్పంచ్ కార్యాలయంలో కానీ, ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ఆఫీస్లో కానీ, రాష్ట్ర ప్రభుత్వ సెక్రటేరియట్ సచివాలయం ఆఫీస్లో కానీ, మీడియా మిత్రులకు కానీ ఏదైనా వివరణాత్మకమైనటువంటి డిస్ప్లే ఉందా? లేదు, ఏమీ లేదు. ఉందా ఎక్కడన్నా? నేను అడుగుదాం అనుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైనటువంటి వివరణాత్మకమైన వివరణ, ఏ రైతు ఎంత ల్యాండ్ ఇచ్చాడు, ఆ ఇచ్చిన ల్యాండ్కి మీరేం తిరిగి ఇచ్చారు, ఈ వివరణ మాకు అందింది ఎన్ఓసి సర్టిఫికెట్తో రైతు ఇచ్చినటువంటి విధంగా ఏదైనా మీరు పబ్లిక్ గా తీసుకొచ్చారా? లేదు. తీసుకొస్తారేమో రాబోయే రోజు. ఇంకెప్పుడు ఫస్ట్ పుల్లింగ్ లో ఎంతమంది రైతులు ఉన్నారు? మరి జగన్ తీసుకున్నాడని చెప్పి స్వర్ణాంధ్రప్రదేశ్ అని ఒక కమిటీ పెట్టి, జేఏసీ పెట్టి వాళ్ళని రెచ్చగొట్టి జగన్ మింగేస్తున్నాడు, బకాసురుడు రాకాసురుడు అని చెప్పి మింగేస్తున్నాడని వాళ్ళని రెచ్చగొట్టి పాదయాత్రలు చేయించి విపరీతమైన విషయం చల్లారుగా. మరి వాళ్ళ మొత్తం వైజాగ్ వెళ్తున్నాయిగా. స్టీల్ ప్లాంట్ వైజాగ్ వెళ్తోంది, అవునా? ఫార్మా ఇండస్ట్రీ వైజాగ్ వెళ్తోంది, కొత్త వచ్చే ఇండస్ట్రీలు వైజాగే వెళ్తున్నాయి. రాజధాని అని చెప్పాలా చంద్రబాబు గారు, కానీ మొత్తం వైజాగే వెళుతున్నాయి. మిగతావి లేవా? మిగతావి ఎక్కడా లేవా? లోకేష్ బాబు మొన్న మీటింగ్ లో అంటున్నాడు, రాయలసీమ రతనాల సీమను చేసి చూపిస్తా, ఈ కర్నూలు, కడప, ఈ రాయలసీమ జిల్లాలు మొత్తం అద్భుతంగా చేస్తా. రాజధాని అని చెప్పలేదు, కానీ అన్నీ చేస్తానంటున్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటి మరి? తను రాజధాని అనే పదం వాడాడు, వీళ్ళు వాడలా. తను చేద్దాం అనుకున్నాడు, వీళ్ళు ఆల్రెడీ మొత్తం తరలిచ్చేస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, చివరికి సినిమా ఇండస్ట్రీ కూడా వైజాగ్కే పంపిస్తున్నారు అంతే మొత్తం. ఇప్పుడు ఏం జరుగుతోంది అని ఆలోచిస్తే అటు వైజాగ్, ఇటు కర్నూలు, ఇటు ఈ అమరావతి తప్ప చిత్తూరు లేదా, నెల్లూరు లేదా, ప్రకాశం జిల్లాలు లేవా, ఉభయ గోదావరి జిల్లాలు లేవా? ఎందుకు మిగతా చోట్ల వీళ్ళు ఇవ్వట్లేదు? అక్కడ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయిగా. ఆనాడు సెల్కాన్ అనే కంపెనీకి తిరుపతి దగ్గర ల్యాండ్ ఇచ్చి ఇండస్ట్రీ పెట్టించినట్టు, అనంతపూర్లో కియా షోరూమ్ పెట్టించినట్టు, మరి అన్నమయ్య జిల్లాలోను, కర్నూలులోను, చిత్తూరులోను, ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాల్లోనూ, శ్రీకాకుళంలోను, విజయనగరంలోను ఎందుకు రావట్లా? ఎందుకు అన్ని వైజాగ్లోనే పెడుతున్నారు? మనకి స్టీల్ ప్లాంట్ ఉంది, ఇంకోటి ఎందుకు? సరే, నువ్వు పెట్టావు, చిత్తూరు అవతల ల్యాండ్స్ లో పెట్టొచ్చుగా, అక్కడ పెట్టొచ్చుగా. రాష్ట్రానికి చెరో పక్క స్టీల్ ప్లాంట్ ఉంది అన్న పేరు సార్థకతం అవుతుందిగా.
ఒక్క క్షణం ఆలోచించాలిగా. ఎందుకు అక్కడ సీషోర్లో అన్ని ఎక్కువ కాలం నిలబడి ఉండదు. వస్తువులు కానీ పదార్థాలు కానీ సీషోర్లో ఎక్కువ కాలం మన్నిక ఉండదు. వాటి రూపాంతరాలు మారిపోతూ ఉంటాయి. వాటి సర్వీసు ఏఎంసీ ఎక్కువ అవసరం పడుతూ ఉంటుంది. ఆ కష్టం లేని చోట నువ్వు పెట్టుకోవాలి. అవి ఎందుకు ఆలోచించట్లా వీళ్ళు? నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రతి ఎమ్మెల్యేకి రాష్ట్రం నిధులు అందిస్తోంది, రాష్ట్ర ప్రభుత్వం. ఆ ఎమ్మెల్యే ఆ నిధుల్ని ఆ నియోజకవర్గంలో ఏ ఏ వర్గానికి ఏ ఏ డిపార్ట్మెంట్ కి ఎంత ఖర్చు పెడుతున్నారు డిస్ప్లే ఉందా? ఏ ఎమ్మెల్యే ఆఫీసులోనన్నా? ఎక్కడ కూడా ఉండదు. అది ఎందుకు లేదు? ఉంటే బాగుంటుందేమో, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందేమో. రెవెన్యూకి, మెడికల్కి, జిహెచ్ఎంసీకి, స్కూల్స్కి, కాలేజెస్కి, హాస్పిటల్స్కి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఖర్చు ఎంత పెడుతోంది అనేది ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏ రాష్ట్రమైనా ఏ ప్రభుత్వం అయినా సరే, రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కూడా నేను ఇదే అడుగుతా. ప్రతి ఎమ్మెల్యే తన కాన్స్టిట్యున్సీలో తనకి వచ్చే నిధుల్ని ఏ రకంగా ఖర్చు పెడుతున్నాడు అది తెలియపరచాలి. అన్నిటికన్నా ప్రమాదకరమైన బాధ్యతలు నిర్వహిస్తున్న పోలీసు యంత్రాంగానికి పోలీసు డ్యూటీ తప్ప ఇంకొకటి ఉండదా? వాళ్ళకి మాత్రం పెళ్ళాం బిడ్డలు ఉండదా? వాళ్ళకి మాత్రం కాస్త భార్య బిడ్డలతో ఉండాలని ఉండదా? వాళ్ళకి రీప్లేస్మెంట్ ఎలా చేస్తున్నారు? డిపార్ట్మెంట్ లో తక్కువ ఉన్నారని చెప్పి అదే పోలీసుల్ని 2 రోజులు 3 రోజులు డ్యూటీలు చేయించి తర్వాత రీప్లేస్ చేయించి ఇది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కానే కాదు. పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా వరకు చాలా మంది హెల్త్ ఇష్యూస్ వచ్చి బయట చెప్పుకోలేక లోపల బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరు ఆలోచిస్తున్నారు వాళ్ళ గురించి? సుఖం, సంతోషం, ఆనందం ఈ 3 తెలియనిది ఒకే ఒక డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళకి ఏ రకమైన వెసులుబాటు కల్పించారు? చచ్చాక డబ్బులు ఇవ్వడం కాదు, చచ్చాక ఇంకొకటి చేయడం కాదు, బ్రతికుండగా మనం ఏం చేస్తున్నాం ఇది గమనించాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో ఈరోజు అమరావతి, యాజ్ యూ ఆస్క్డ్, అమరావతిలో రైతులు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు కలుస్తున్నారు? బికాస్ దే హ్యావ్ నాట్ గెట్ ఎనీథింగ్. సభ్య సమాజంలో అంటారు కదా, అందరికీ కలిపి మీటింగ్ పెడితే లోకేష్ బాబు డయాస్ మీద ఉన్నప్పుడు ఒక రైతు అడిగిన ప్రశ్నలకి లోకేష్ బాబు నడుచుకుంటూ వచ్చి తప్పకుండా మీ విన్నపాన్ని నేను చూస్తాను, నేను కనుక్కుంటాను, నేను తెలియపరుస్తాను, నేను ఫాలో అప్ చేస్తాను అన్నారే తప్ప స్పాట్లో డెసిషన్ తీసుకోవాలా, స్పాట్లో ఆఫీసర్ని పిలవాలా, స్పాట్లో ఏ రకమైన చర్యలకి ఉపక్రమించాలా, ఇలా చెప్పేసి వెళ్ళిపోయారు. ఈ రోజు వరకు అతనికి న్యాయం జరిగిందో లేదో ఏపీ రాష్ట్రానికి తెలియదు. ఇది నేను అడుగుతా. సో మొత్తానికి నవంబర్ 9 తర్వాత ఏం జరగబోతుంది అనేది కూడా ఉత్కంఠంగా నేను కూడా చూడబోతున్నాను. ఖచ్చితంగా అప్పుడు మరోసారి విధానం చూస్తారు. అప్పుడు మరోసారి మనం మాట్లాడుకుందాం. ధన్యవాదాలు. లక్ష్మీ నరసింహ.